ఉదయకాలపు ప్రార్థన. ఈ ప్రార్థన స్తుతి ప్రార్థనలో ఏకీభవించండి. మీకున్న ప్రతి సమస్యల నుంచి విడుదల పొందుకుంటారు. ఈ స్తుతి ప్రార్థన ద్వారాగా వినటం ద్వారాగా దీవెనలు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రములు రాజానైనా పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు రాజానైనా నిచ్చడకు దేవ నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవానైనా. అన్ని నామముల కన్నా పైనామం ఘనమైనదన్న దేవానైనా. ఈ ఉదయకాల సమయము ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించండి. ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. స్తుతి ప్రార్థన ద్వారాగా ఏ కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నారో దేవానైనా కుటుంబంలో ప్రతి సమస్యల నుంచి విడిపించండి దేవానైనా. ఉదయకాల సమయాన్నైనా ప్రతి బిడ్డల ప్రయాణాల్లో తోడుగుండండి. రాకపోకల చుట్టూ నీ కంచివండి. ప్రతి ఒక్క వాహనాన్ని నీ రక్తంతో ముద్రించుకోండి దేవానైనా. ప్రతి బిడ్డల చుట్టూ నీ కృపించండి దేవానైనా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డలు ఏ ప్రయాణం చేసినా, ఏ పని మీద వెళ్ళినా, ఉద్యోగ ప్రయాణం కావచ్చు, అవలు ఏ ప్రయత్నించిన ప్రయత్నంలోని విజయం దయచేయండి తండ్రి నాయన. నూతనంగా వ్యాపారం చేయొచ్చు, నూతనంగా గృహం కట్టుకోవచ్చు, నూతనంగా వాహనం కొనుక్కోవచ్చు. ఏది ప్రయత్నించినా ఆ ప్రయత్నం ఫలించును కాక. నూతనమైన వస్తువులు కొనుక్కుంటుండగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డల జీవితాల్లో నీ కార్యంలో జరిగించండి. రేపు గృహప్రవేశం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. ఏ శుభకార్యం చేసుకుంటున్న బిడ్డలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. నీకే స్తోత్రములు. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచేయండి దేవానైనా. నైనా పరిశుద్ధుడా గుడ్డి వారిని ముట్టే దేవుడు నువ్వే తండ్రి. నైనా చెవిటి వారిని ముట్టే దేవుడు నువ్వే తండ్రి. నైనా అంగహీనంగా ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. నైనా అనాథ బిడ్డలకి నైనా నీ సహాయం దయచేయండి. వృద్ధులకి నీ సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నేను ఐసీలో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచేతండి. నేను కొత్తగా ఏదో వైరస్ అంటున్నారు తండ్రి. ఏ బిడ్డలకి ఏ వైరస్ అంటకంట నీ కాపుదల దయచేయండి. ప్రతి బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించండి దేవానైనా. జ్వరము, దగ్గు, జలుబుతో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత దయచేయండి అయ్యానైనా. కడుపులో ఇన్ఫెక్షన్తో, బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత ఇవ్వండి. ప్రతి బిడ్డల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు దేవానైనా. ఇంటర్, టెన్త్ క్లాస్ ఏంటి, ఏ ఇంజనీర్ ఏంటి, నేను డిగ్రీ ఏంటి, ఏ బిడ్డలు ఏ చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి మంచి జ్ఞానం దయచండి. వారు చదువుకునేవే ఎగ్జామ్ పేపర్లోనైనా వచ్చేలాగా నీ కృపించండి దేవా. మంచిగా చదువుకునే కృపించండి తండ్రి. ప్రతి బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించండి. జాబు లేని బిడ్డలకి జాబును సిద్ధపరచండి దేవానైనా. బిడ్డలకున్న నిరుద్యోగ సమస్య నుంచి విడుదల దయచండి దేవా. నీకే గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డలకు గవర్నమెంట్ జాబులు వచ్చేయాలని సహాయం దయచండి. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో విదేశాలకి వెళ్ళడానికి నీ సహాయం దయచండి తండ్రి. వీసా విషయంలోనైనా, పాస్పోర్ట్ విషయంలో నీ కార్యములు జరిగించండి తండ్రి. నేను చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచండి తండ్రి. నేను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం దయచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. గృహాలు లేని బిడ్డలకు గృహం నేను కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి నీ సహాయం తెచ్చండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి. విడిపోతున్న భార్యాభర్తలే కలపండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని కట్టండి తండ్రి. దీవెనకరంగా ఉంచండి దేవా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచండి తండ్రి. నేనా వారికున్న గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేసి వారికున్న ప్రతి శాపాలు, దోషాలు కొట్టివేతండి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేసి తగిన సమయంలో నార్మల్ డెలివరీ దయచేతండి. కుటుంబాన్ని కట్టండి, దీవెనకరంగా ఉంచండి. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ సిద్ధపాటు దయచమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మేలుడుతో నింపమని, బిడ్డల చుట్టూని కాపుదల దయచేయండి తండ్రి. చంటు బిడ్డలకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి. వృద్ధాశ్రమంలో ఉంటున్న బిడ్డలకి నీ శక్తిని, బలమును దయచేతండి. నేను వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. జాబ్ చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో ప్రమోషన్లు రావడానికి నీ సహాయం దయచండి. ఏ బిడ్డలు ఏ సమస్యల కోసమైతే కన్నీటితో ప్రార్థిస్తున్నారో దేవా, వారి కన్నీటి ప్రార్థనకి జవాబు ఇవ్వండి దేవా. నాయన పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నైనా ప్రతి బిడ్డల మీద నీ రక్షణ సిద్ధపాటు దయచేతండి. రక్షణ సిద్ధపాటు దయచండి. ప్రతి కుటుంబంలో రక్షణ దయచండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా
ఆశీర్వాదకరంగా ఉంచండి. బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయం దయచండి. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూని కాపుదల దయచండి. బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని ఇవ్వండి. కుటుంబాలని దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబంలోని గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నేను ఏ కుటుంబంలో ఏ సమస్యలతో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకి జవాబు ఇవ్వండి తండ్రి. నాయన అప్పులు కట్టుకోలేకనైనా ఈఎంఐలు కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డలకి నైనా నీ కార్యములు జరిగించండి దేవా. నాయన కోటి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఏ బిడ్డలు ఏ సమస్యలతో ప్రార్థిస్తున్న వరకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించమని, కుటుంబాల చుట్టూ నీ కంచివేయమని, కుటుంబాలు దీవించి భార్యాభర్తల మధ్య నీ శాంతి సమాధానం నెమ్మది తెచ్చి తల్లి బిడ్డలకు మధ్య సమాధానం తెచ్చండి. ప్రతి ఒక్క కుటుంబంలో నీ ఆశీర్వాదాలతో నింపి మేలులు నీ కృపలో నింపమని, నీ కృపని కాపుదల తెచ్చమని, దైవ సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకులకు మంచి ఆరోగ్యం తెచ్చి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పరిచర్యని ఆశీర్వదించండి, మేలులతో నింపమని, బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చమని. యవ్వన కాలంలో బిడ్డలు నాయన నీ వైపు తిప్పుకోతండి. యవ్వన కాలంలో బిడ్డలు కుడుముగా నెడముగా నెట్టు తొట్టులు పోకుండా నీ కృపని కాపుదల దయచేయమని, కొద్ది ప్రార్థన నీ పాదసని తీర్చుకొని త్వరలో బతఫలం దయచేయమని జడనీస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.